నమస్తే అండి. జీవితాంతం నిన్ను మర్చిపోలేను, నీ జ్ఞాపకాలు నన్ను వదలడం లేదు అంటూ మీ పర్సన్ ఎందుకు అంతగా బాధపడుతున్నారు? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు వారు మీ దూరాన్ని తట్టుకోలేకపోతున్నారు? ఈరోజు మనం ఈ టారో కార్డ్స్ ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఎయిట్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, నైన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ది ఎంప్రెస్, బాటమ్ ఎనర్జీ, టెన్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ఈరోజు మన రీడింగ్లో చాలా పవర్ఫుల్ కార్డ్స్ వచ్చాయండి. ది ఎంపరస్, ఎయిట్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్ మరియు టెన్ ఆఫ్ వ్యాండ్స్. ఈ కార్డ్స్ మీ బంధంలోని గతాన్ని, వర్తమానాన్ని మరియు వారి మనసులోని అసలు నిజాన్ని బయటపెడుతున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీ జీవితానికి సరిపోయే ఎన్నో విషయాలు, ఉదాహరణలు ఉన్నాయి. మొదటగా అసలు మీ మధ్య ఏం జరిగింది అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఎయిట్ ఆఫ్ కప్స్ మరియు టెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చాయి. దీని అర్థం ఏంటంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ లేక కాదు, పరిస్థితుల భారం వల్ల వారు వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఉదాహరణకి మీ పర్సన్ జీవితంలో ఆ సమయంలో కుటుంబ బాధ్యతలు, కెరీర్ ఒత్తిడి లేదా సమాజం తాలూకు భయాలు చాలా ఎక్కువగా ఉండి ఉండవచ్చు. నేను ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేను, నీకు న్యాయం చెయ్యలేను అనే ఒక రకమైన నిస్సహాయతతో, మనసు నిండా బాధ ఉన్న వారు మిమ్మల్ని వదిలి వెళ్ళారు. కానీ ఈరోజు టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని వదిలేసి వారు సంతోషంగా లేరు. ఆ దూరం అనే భారాన్ని మోస్తూ రోజు నరకం చూస్తున్నారు. రాత్రిళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నేను ఎందుకు ఇలా చేశాను అనే పశ్చాత్తాపం వారిలో లోపల తినేస్తుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, అసలు మిమ్మల్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు? ఇక్కడ మనకి ది ఎంప్రెస్ మరియు నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి. టారోలో ఇవి చాలా ఉన్నతమైన కార్డ్స్. ది ఎంప్రెస్ కార్డ్ చెప్తుంది వారి దృష్టిలో మీరు కేవలం ఒక లవర్ మాత్రమే కాదు, ఒక దేవత లాంటి వారు. మీలో ఉన్న అమాయకత్వం, మీరు చూపించిన అన్కండిషనల్ లవ్, వారిని ఒక తల్లిలా, ఒక ప్రాణ స్నేహితురాలిలా చూసుకున్న విధానం వారి జీవితంలో ఎక్కడా చూడలేదు. ఉదాహరణకి వారు ఎంత ఒత్తిడిలో ఉన్నా మీతో మాట్లాడితే చాలు ఆ ప్రశాంతత దొరికేది. ఆ కంఫర్ట్ జోన్ని వారు ఇప్పుడు వేరే ఎవరి దగ్గర పంచుకోలేకపోతున్నారు. రెండవది నైన్ ఆఫ్ పెంటికల్స్, వారు మిమ్మల్ని వదిలేసినా మీరు కుంగిపోలేదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఎంతో హుందాగా, ఆత్మవిశ్వాసంతో మీ జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. ఉదాహరణకి సోషల్ మీడియాలోనో లేదా ఇతరుల ద్వారానో మీరు హ్యాపీగా, సక్సెస్ఫుల్గా ఉన్నారని వారికి తెలిసినప్పుడు మీ విలువ వారికి ఇంకా బాగా అర్థమైంది. ఇంతటి అద్భుతమైన వ్యక్తిని నేను కోల్పోయానా అని వారు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. మరి ప్రస్తుతం వారి మనసులో ఏముంది? ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మరియు ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చాయి. ఇది ఒక అగ్నితత్వాన్ని సూచిస్తుంది. అంటే వారి మనసులో మీ వైపు రావాలనే తపన, ఆరాటం ఇప్పుడు చాలా తీవ్రంగా ఉన్నాయి. మిమ్మల్ని మర్చిపోవడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. వేరే పనుల్లో మునిగిపోవటం, స్నేహితులతో తిరగటం, ఇలా ఏం చేసినా లాభం లేకపోయింది. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఒక కొత్త కాంతి, ఒక కొత్త ఆశ, మీతో మళ్ళీ మాట్లాడాలి. ఈ బంధాన్ని ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి మళ్ళీ సరికొత్తగా ప్రారంభించాలి అనే ఒక బలమైన కోరిక వారిలో పుడుతోంది. మిమ్మల్ని కలవటానికి లేదా మీకు ఒక మెసేజ్ చేయడానికి వారు లోపల ఒక ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఫ్రెండ్స్. నిన్నటి వరకు మీ ఇద్దరి మధ్య దూరం, అపార్థాలు, కష్టాలు
ఉండి ఉండవచ్చు, కానీ ఈ చక్రం తిరుగుతుంది. విధి మీ వైపు సానుకూలంగా మారుతోంది. గతంలో వారు పరిస్థితులకు లొంగిపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులను ఎదిరించైనా సరే మీ దగ్గరకు రావాలనే మార్పు వారిలో వస్తుంది. అందుకే వారు అంతగా మిస్ అవుతున్నారు. నా జీవితంలో నువ్వు లేకపోతే ఏదీ లేదు అనే సత్యాన్ని కాలం వారికి నేర్పించింది. కాబట్టి చూశారుగా, మీ పర్సన్ మిమ్మల్ని జీవితాంతం మర్చిపోలేరు. మీ ప్రేమలో నిజాయితీనే వారిని మీ వైపు లాగుతోంది. వారు ప్రస్తుతం పడుతున్న బాధ మీపై ఉన్న ప్రేమే త్వరలోనే మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, ప్రేమ అనేది కేవలం కలిసి ఉన్నప్పుడు మాత్రమే కాదు, దూరంగా ఉన్నప్పుడు కూడా అంతే బలంగా పనిచేస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించినా విఫలం అవ్వటానికి కారణం మీరు వారికి అందించిన ఒక స్వచ్ఛమైన ప్రేమ. కాలం మారుతుంది, వారి మనసులోని ఈ వేదనే త్వరలోనే వారిని మీ వైపు నడిపిస్తుంది. ఈ రీడింగ్ మీ మనసుకు టచ్ అయ్యిందని నేను నమ్ముతున్నాను. ఈ పాజిటివ్ ఎనర్జీని మీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఇప్పుడే కింద ఎస్ అని టైప్ చేయండి. మీ మనసులోని భావాలను నాతో పంచుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన డివైన్ డెస్టినీ టారో తెలుగు ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే అద్భుతమైన రీడింగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్.